వానాకాలంలో ఒక గొడుగు కావాలి, ఎండాకాలంలో ఒక చెట్టు కావాలి, చలికాలంలో ఒక చెద్దరి కావాలి, ఒక చెద్దరి కావాలి. ఏ కాలంకు ఆ కాలం వస్తువులు కావాలి. అబ్బబ్బబ్బబ్బబ్బా ఈ ఎండకు వశపడతలేదు. అందుకే చింత చెట్టు ఎక్కి కూర్చున్నా. చింత చెట్టు ఎక్కి కూర్చుంటే ఏసీలో కూర్చున్నట్టు అనిపిస్తుంది, ఏసీలో కూర్చున్నట్టు అనిపిస్తుంది. అబ్బబ్బబ్బా మళ్ళీ ఇంటికి వెళ్ళనుకో సిట్ట పెడుతుంది, ఇంటికి వెళ్ళనుకో సిట్ట పెడుతుంది. అందుకే బుక్కడంత తింటానా, అచ్చి చెట్టు మీద కూర్చుంటానా. ఇప్పుడు పొద్దున్నే 7ంటికే మొత్తం సెగలు కొడతానే ఎండలు. అందుకే సాయదాగచ్చి చెట్టు మీద కూర్చున్నా. చెట్టు మీద కూర్చుంటే పానం హాయి అంటుంది. అబ్బబ్బబ్బా ఏసి కూడా పనిచేది. నీ అక్క పనులన్నీ అయిపోయాయి. ఇంటికాడ ఉంటే ఏం దొరకలేదు. అందుకే బుక్కడంత తింటానా, ఊళ్ళో పడతారా. ఏం చేయాలి? నీ అవ్వ ఈ ఎండకు చల్ల ఎవటలు పెడతానాయి. బయటికి పోతే ముఖం కమిలిపోతాంది కర్రెగా. ఏం చేయన్నో ఏమో అర్థమైతలేదు. ఇక అచ్చి కూర్చున్నా కదా, కడుపులో గోకుతాంటిగా దునికినా. ఇంటికి పోతా నా నలమొఖం పిల్లవు ఏం కూర వండిందో ఏమో. నీ అవ్వాది నన్ను చూస్తే సెంట ఒరవది. అబ్బా నీ అవ్వ చింతకెత్తి కింద ఉండి ఎండను చూస్తేనే కళ్ళన్నీ తిరుగుతానాయి. ఇక ఎండ పోతే మలుసుకొని పడుతానో ఏమో. అయినా దవ్వ ఇంట్లో పడ్డది నయ్యవు. ఎండాకాలం అంటే ఎండాకాలమే. అబ్బా చలికాలం అన్నీ ఓర్చుకుంటాం కానీ ఎండాకాలం ఓర్చుకోం. అయినా నా బంగారు పిల్లవి ఏం కూర వండినవే రావాలి అనుకుంటా వద్దా అంటే చూడురిగా. ఎండాకాలం పాడగాను అన్ని పులుసులు తప్ప ఏం తినబుద్ధి అవుతలేదు. పొడి తింటే తిన్నట్టు అనిపించలేదు. గింతంత బువ్వ తినంగానే లీటర్ నీళ్లు తాగుతాను, కడపని తుప్పుతాంది. ఏం తిండి పోతుంది ఏంది? తాగినప్పుడు మంచిగుంటుంది, కొత్తం 2 సార్లు బయటకు పోయి రాగానే మళ్ళీ ఆకలి అవుతుంది. ఈ దిక్కు వల్లది ఏమన్నా మంచి కూర ఆయమన్నది అంటే పులుసు అని కథం నన్ను తిడుతుంది. పులుసు తింటే పులుసురం లెత్తదిరా మొగడా అని ఒకటే తిట్లు. దీంతో నాకు రామకోసున్నది. ఇప్పుడు ఏం కూర వండిందో ఏమో. నీ అవ్వ ఇంటికి పోయేరాక తెలియదు. పోయి సూత్తనైతేనే తెలుస్తుంది. ఈ సందువాన్లో లేచిండు, సట్ట షాయ తాగిండు, అవతల పడ్డాడు. ఏనా అరవసా పొద్దుగానే లేచుడు, బయట పడుడు. పెద్ద పనున్నట్టే. మళ్ళా ఏమో కూరగాయలు తెచ్చిచ్చినట్టే కప్పమూతి పెట్టుకొని వస్తాడు. బువ్వ కూర వండినా అని అంటాడు. ఇక ఇంటికైతే రాని, వచ్చినాక చెప్తా. నవమన్మధుడా అతి సుందరుడా నా మనసును దోచాడు, అక్క ఎవరే అతగాడు, చెల్లి నీ మనసును దోచాడు. శ్రీరాఘవుడా అతి సుందరుడా నా మనసును దోచాడు, అక్క ఎవలే అతగాడు. జడలాగాడే కవ్వించాడే. అబ్బో పాడుతా అంటేనే ఇంత సిగ్గైతాంది. ఇక నా కప్పమూతడు వచ్చిండనుకో ఇంకెంత సిగ్గైతుంది. తలుసుకుంటేనే ఘోరంగా అనిపిస్తాను. అబ్బో పాట తర్వాత ముందు బియ్యం పెట్టాలి. ఏమందో ఏమో. ఏందే వాయి ఇంకా బియ్యం జరగకండే ఉండవా? బువ్వ కూర వండలేదా అని? బువ్వ కూర వండినావంటాను కప్పమూత వేసుకొని ఆయి మనం అన్ని తెచ్చిపెట్టినావా? నీ అవ్వ ఎండాకాలం 7-8 వరకు బువ్వ కూర కావాలి, తినాలే. గావరైతే లేదా అరే పారం ఇంకా చెరుక్కుంటూనే ఉన్నావు. మంచిగా అందంగా తయారై అయితమే గాని ఎటు పోతారా? నువ్వు కొత్త చీరగా ఇచ్చినావు. ఏదైనా పోతేనే తయారు కావన్నా, ఇంట్లో ఉన్నప్పుడు తయారు కావద్దా? ఓర్రి అక్క నువ్వు ఇంట్లుంటేనే ఇట్లా తయారైతే బయటికి పోతే ఇంకెట్లుంటావో ఏమో. నీ అవ్వని అంతా నువ్వు బయటికి పోయేటప్పుడు కాట్క డబ్బా తెస్తా, విన్నవా? ఎందుకంటే జిట్టు దాకా దానే మళ్ళీ అందరు నిన్ను చూస్తారు. ఇది వరకే ఎర్రగా ఉన్నావు, తయారైతే ఇంకా ముద్దుగా కనబడతావు. అందరు నిన్ను చూసిరనుకో నీకు ఆవలింపులు వస్తాయి, కళ్ళు తిరుగుతుంది, కడుపు నొస్తుంది, కక్కుకుంటావు. అందుకే అరికాలకు కాటిక పెట్టిననుకో జిట్టి దాకదే నిన్ను ఎవ్వరు చూసినా ఈ అరికాల కాడనే ఉంటది, మీదికెక్కది. అర్థమైతుందా? ఆయన రావాలి నువ్వు ఇంత మంచిగా తయారు కావద్దే. నీ అవ్వ పెళ్లి సూపులకు తయారైనట్టు అయినావు. అంటే నీకు పెళ్లి అయింది కానీ నాతోటి అట్లనే ఉన్నావు ఇంకా పెళ్లి కానట్టు. అబ్బబ్బబ్బబ్బా నేనే అనుకుంటే చూసేటోళ్ళు ఇంకేమనుకోవన్నీ. ఇట్లా అంటే మంచిగా నవ్వుతుంది కదా.
అదే తిట్టిందనుకో కోపం వస్తుంది కదా. రాదా మరి? నీకేంది సుక్క సుక్క నా పిక్క సుక్క పిక్క పక్కన పెట్టు. మిగతాందుకు ఏమండాలే? ఏంది ఏం వండాలంటాను? ఏదో ఒకటి అంటే కలవరు రాలే. ఏమండి కలవడాలే? కూరగాయలు ఏడున్నాయి? ఎల్లిపాయ కారం చేస్తుంది దాంతో నేను. మీ అక్క ఈ ఎండకు మీదనే మండుతాంది. ఎల్లిపాయ కారం తిన్నదనుకో లోపల మండుతుంది. మండిపించుకోవాలి నానే. ఏం మండత్తి? ఇంతంత చల్లదాగు చల్లగా ఉంటది కడుపులా. ఎందుకు మండించుకోవాలి? ఎందుకు చల్ల తాగాలి? అంత గర్జం వచ్చింది. నీ అబ్బా 2 గుడ్లు కొట్టుపోయి రాదు కమ్మగా తిందాం. మన ఏమైనా కిరాణం షాపా ఇంట్లున్నా? అవి కూడా బయటికి పోయేదేవాలి. లేకపోతే నువ్వు ఎట్టు మరి గుడ్లు తీసి ఆమ్లెట్ ఎత్తా. నేను గుడ్లు పెట్టడానికి ఏమన్నా పెట్టనానే? గుడ్లు పెడతావా అంటారు నల్ల మొక్కం దానా? మొగంతో గివ్వేనానే ముచ్చట్లు పెట్టేది. మరి లేకపోతే ఏంది దిక్కువల్లోడా? పోయి రేపు అంటే ఏదో ఒకటి వాదుకుంటే గిన్నె కూర్చుంటాను. గీసుండి పిచ్చ మాటలు మాట్లాడితేనే మూతి మీదకెళ్ళి గుద్ద బుద్ధి అవుతుంది శీలక. అయినా నిన్ను చూస్తే కొట్ట బుద్ధి కాదే. ఎంత అందంగా ఉన్నావే ఎవరే నువ్వు, ఓ ఓ ఏంటది రాగమా? నీ చిరునవ్వు అన్నప్పుడు నవ్వు, నీ చిరునవ్వు అన్నప్పుడు నవ్వు, నీ చిరునవ్వు ఏ నవ్వింది మల్లె చెందు, నచ్చింది గాలు పెట్టు నన్నే చాచు లల్ల కర్రమికా లల్ల కర్రమికా నువ్వెట్టి ముద్దెటాకా. చెవులు అలుగుతాయి. అయ్యో నీ అందం కోసం కాదు నేను పాడేది, నీ కోసం పాడినా కూడా కోపానికి వస్తాను ఎందుకే బుజ్జి. పాటలు పాడుకుంటూనే ఉంటావా చెప్పు మరి. అయ్యో అట్లా తయారైన మచ్చపంత పేగులు ఎక్కుండు నీ మొక్క అంత కాలేసుకున్నానా? మంచిగున్నామని పాట పాడుతానే మరి గిల్లిసుకున్నా అంటాను. పాడద్దా? నీ కోసమే పాడతాను కాదే. నేనేమన్నా అందగా నా కోసం పాడుకోను, నేనేమన్నా అందగా నా కోసం పాడుకోను. నాలో అలకడు లేపింది నీ చిరునవ్వు. ఇలా బువ్వ కూరనా అండయ్యా. ఆడుకో, ఎట్లా వాడుకుంటావు వాడుకో. ఇలా పాటలన్నీ వాడుకుంటాను. అందంగా ఉన్నవే ఎవరే నువ్వు, నేను ఒకటి వాడినప్పుడు నువ్వు వాడితే ఏమైతే ఏం పాటలు వాడాలి? ముత్యాలన్నీ మర్చిపడతాయి. నవ్వుతో పాడే నీ మూతి. అదే ఎందుకు నవ్వుతానో పాడు. నీ నోటి ముత్యాలన్నీ రాలిపోతానే అని పాడే. అయ్యో పాడు. నాకు రాలుతా తయారవుడైతే వస్తుందా గాలిదానా? మరి పాడు అంటే వాడతలేవు ఎందుకు? నాకేం పాటలు రావు. గుర్తు చేసుకొని పాడు. నా కోసం పాడు. నా ముఖం చూసి పాడు. నా ముఖం చూస్తే నీకు గుర్తుకురాదానే పాడే. నాకే పాట గుర్తుకొత్తలేదు. ఉన్నాయి కూడా మర్చిపోయినా ముఖం చూడంగానే. పాట అందుకొని తప్పితే సావట్ల పడాలి. అబ్బా నీ ముఖం చూస్తే నాకు గుర్తుకొత్తది కానీ నా ముఖం చూస్తే నీకు గుర్తురాదానే? నా అందమైన ఫేస్ కాబట్టి నువ్వు చూసి పాటలు పాడి. అందమైన కళ్ళకు తీరం, మీరు సిగ్గుపడకండి. అందమైన మనలకు తీరం, మా ఇల్లు దేవాలయం, మా ఇల్లు దేవాలయం. 60 గంట కొట్టుపో. అయ్యో అంతేనా? ఆ పందిరే చక్కగా లేదు కానీ దేవాలయం అట. అయ్యో మన ఇల్లునే దేవాలయం అనుకోవాలి. ఈసదానా ఉన్నోనికి ఉన్నంత, లేనోనికి లేనంత, అందరి లెక్క మనం ఉండనంటుంటావా? అయితే కానీ నీకు ఇవన్నీ ముచ్చట్లు పెడతానా? పో అంటాను. ఎట్లా పోయి ఏందేవన్నీ గిట్ల పోయి గుడ్లు పట్టుకొని గట్ల రాపో. గట్ల పోయి గుడ్లు తెచ్చేందుకు నా మామన ఇచ్చేటోడు ఇయ్యవాళ్ళ చెక్కలు. అగో మొన్న ఇచ్చిన పైసలన్నీ ఏమైనాయి? మొన్న ఇచ్చిన 30,000 జేబులో పెట్టుకొని ఈ జేబులో ఎటు వాడితే అటు వారేసా. నీ అవ్వ మొన్న ఇచ్చిన 30 రూపాయలు ఇవ్వరు రాకుంటానే. మొన్న జీలకర్ర మెంతులు తెమ్మన్నావు ఆడికాయ కళ్యాణకు శక్తి ఎండిపోయింది. కళ్యాణ పూల దొరుకుతుంది అంటే దుకాణంలో కూడా కత్తిని. ఇంకా మొన్న ఇచ్చినావు అవి ఏం చేసినావు అంటారా? 30,000 ఇచ్చినట్టు తేపో ఏదో కూరగాయలు తెత్తా. నేను నువ్వే పోయి ఉద్దర రేపో. అవ్వ కొడుకు నేను పోయి ఉద్దరు అడిగిననుకో ఆ సేటు విసిరాయి అనుకో చెప్తాడు. పాత బాగా అక్కడనే ఉన్నది. ఆయన బువ్వ కూర అనుడెందుకే? ఎండాకాలమే కదా మనకు ఏం పనులు లేవు. ఇంకో మీ వాళ్ళు ఇంటికి పోయి 15 రోజులు ఉండద్దాంపా. 15 రోజులా? 15 రోజులు ఎందుకు కూడా గాడికి పోయి ఏం చేస్తావు?
ఏం చేస్తామంటారా ఏం తెప్పిస్తుందనా? మనకు ఏమన్నా పనులు ఉన్నాయానే? పొలం కోతకొచ్చేదాకా ఏం పనులు లేవే. అదే మీ వాళ్ళు ఇంటికి పోయినాం అనుకో, మీ అయ్య మటన్ తెస్తాడు, చికెన్ తెస్తాడు, చెట్ల పోయి చేపలు తెస్తాడు, కమ్మగా తినచ్చు, మంచిగా ఉండొచ్చే. ఎండాకాలం వెళ్ళదాకా చల్లగా ఆడనే ఉంటాంపా. ఇంకో 15 రోజులు లేకున్నా 10 రోజులు అని ఉండద్దాంపా. అవే కప్పబుద్ధి మించుకెళ్ళి చంపితే చిప్పలేక ఏమనుకుంటానో. మొన్న మా వాళ్ళు మనకు నాటయ్య ఇంటికి వస్తే మటన్ కూర అండి పెట్టినావా, చికెన్ కూర అండి పెట్టినావా, ఏమైనా వెళ్ళిపోయే కారం పప్పుచారు ఇవే అండి పెట్టినావు, ఒక గుడ్డను అండి పెట్టినవా? అబ్బ కొడుకో, నువ్వు చిన్నదాని కాదే అంటే నీ వాళ్ళకి పెట్టలేదని ఇవాళ మీ వాళ్ళ ఇంటికి వద్దంటావా? అయినా నేను ఇంటి అల్లున్నే, నేను తొక్కుతోటి పెట్టినా అసలు అన్నం పెట్టకపోయినా నేను మీ వాళ్ళ ఇంటికి పోతే నన్ను మంచిగా రాజు లెక్క చూసుకోవాలి, అర్థమైతుందా? ఎందుకంటే నేను చేసుకోలేదా అని అంటే మనం పెడుతున్న ఓడు లేకపోతే లేదా? నువ్వేం ఆడదానివే, ఎవరితో అనిపిస్తావా? ఇంకా అనిపి అంటానావా? అనిపిస్తే నోట్ల మన్ను వస్తారు. మా వాళ్ళ ఇంటికి ఓడైతే ఏమద్దు, నేనే ఉన్నాం. ఎందుకు అన్నావు? నీ అవ్వ, నీ అంత పిచ్చిది లేనే లేదు. ఒక్కొక్కరు అమ్మగారింటికి పోదామంటే ఎగురుకుంటారు. నువ్వేందే అద్దు ఇన్నే ఉందామంటారు? అబ్బా, నువ్వు చిన్నాడదానివి కాదే. ఆడికి పోతే మీ అయ్యను మందు తెమ్మంట, రోజుకో కూర తెమ్మంట, మంచిగా బొత్త వాళ్ళకి తిని పట్టననే కదా, మీ వాళ్ళకి ఖర్చు అయితాయనే కదా ఈ మాటలు మాట్లాడతాను. అబ్బ కొడుకు, నువ్వు ఉండవలసిన దానివేనే. అట్లాని అద్దు అని సప్పడవంట అనుకుంటానవా? పోవుడే, బువ్వ కూర అండు లేదేం లేదు. పోదాం పా, బ్యాగ్ పట్టుకొని రా. అత్తవా రావా? నేను రాను. అత్తవా రావా? రానంటే అర్థమైతలేదా? నీ అమ్మని రాకపోతే జీవితంలో నీ అమ్మగారింటికి పంపియా నేను. అవ్వో సరే అత్త నీకు వాళ్ళోడా. అది అట్లు ఒప్పుకోవాలి. ఒప్పుకుంటా గాని ఆడికి పోయినాక ఇదే అదే అని ఆర్డర్లు పెట్టినావు అనుకో, మంచిగుంటే చెప్తానా? ఏం పెట్టని అసలు కారపొడి పోసిన నూనె పోసుకోకుండా తింటా, అన్నం వేసి నీళ్ళు ఇవ్వకుండా ఉత్త బువ్వ తింటా, అన్నం వేసి కూర వేయకుండా ఉప్పు వేసుకొని అయినా తింటా. అసలు అన్నం పెట్టకుండా నిన్ను చూసుకుంటుంటేనే సరేనా? ఈ మాటలన్నీ ఆడ పోయినాక గుర్తు పెట్టుకో చాలు నాకు. సరే పా, నీ ప్యాంట్ వేసుకుంటా, నువ్వు బ్యాగ్ చదురుతాపా. ఈ లుంగి కూడా పెట్టు, ఆడికి వెనక్కి ఇదే కట్టుకుంటా. ఏదో ఒకటి కాలవాడు. ఇగో నాకు వేరేది లేకపోతే నిద్ర పట్టది, నాకు వేరేది కట్టుకోపోతే నిద్ర పట్టది. సరే దాన్ని పట్టుకచ్చుకో. అగో మళ్ళీ పోయినాయి. నేనేం చెప్పినో నాకేం అర్థం అవుతలేదే. ఒక్క నిమిషం ఆగు. లుంగి గిట్ల పట్టుకచ్చుకుంటా అంటున్నావు కదా. ఈ లుంగి కట్టుకొని వండుకోకపోతే నాకు నిద్ర పట్టది, వేరే కట్టుకున్నాను అనుకో నిద్ర పట్టది. అందుకే నా లుంగే పెట్టు, ఇడిసి బ్యాగ్ లో పెడతా, పాయంట ఎత్తా. అర్థమైతుందా? ఇంకో 2-3 కొత్త ఉన్నాయి కానీ లుంగిలు, అవి కట్టుకోవచ్చు కదా. వద్దు, ఇది కొత్తదే. ఇది చినిగి తూట్లు పట్టాక అవి తిత్తా. మళ్ళీ 3 కట్టుకున్నాం అనుకో, 3 దునుకుతే మళ్ళీ ఏడ పెట్టుకోండి. అందుకే ఇంకో ఒకటి తిరిగినాక ఒకటి తిత్తా. ఆ 3 లింగులు 3 రోజులు 6 సంవత్సరాలు వస్తాయి. అర్థమైతుందా? బియ్యం ఎందుకు జరుగుతావు? జా పోయి బయట పోండాను, ఇంట్లో వాడో తిని ఆటో ఎక్కుదాంపా. కొద్దిగా తిందా అదే అన్నావు. మళ్ళీ ఆడ పట్టది. మళ్ళా మీ బాబు మీ అమ్మ మన అడగద్దని చెప్పిన నేను. అయ్యో, వాళ్ళు చొక్కేసుకొని తింటారా? ఏదో కూర వేసుకొని తింటారు కదా, వాళ్ళు తింటే వంట తీయరాదు. సరే నాడు ఇక ఎండ ఎక్కువ అవుతాని. ఇక కాదా, ఎండ ఆగుతుందానే? ఎండ కొడుతుంది, చల్ల పడుతుంది, చీకటి అయితే తెల్లారుతుంది, ఎండ కడుతుంది. తిన్నామా, తెల్లారిందా, పడుకున్నామా, అంతే. నువ్వా? అబ్బా, బా ఏమన్నత్తుందా తలకాకుర వాసన నశాన్ని కడుతుంది. లావణ్య, ఓ లావణ్య, ఏందే చెప్పు. ఏందో అనకే ఎర్రోడు అంటేనే మంచి కనిపిస్తుంది నాకు. చెప్పు ఎర్రోడా. అబ్బ లావణ్య, ఏమన్నా అవే తలకాకుర తిన్నా కొద్ది పోతుంది. అమృతం కురిసిన వేళ, అతనితో కలిసిన వేళ, అబ్బబ్బబ్బబ్బబ్బ ఏం వండినవే కూర. ఓ దిక్కుమల్లోడా, ఆ పాట నువ్వెందుకు పాడుతున్నావు? నేను పాడాలి, అతనితో నువ్వు కలుసుడు కాదు, నేను నీతో కలవాలి. ఏదో కమ్మగుండనట్లనే నాకే పంచిస్తానదే లవ్. చింత తెచ్చిన పులుపు సాగదన్నట్టు ఇప్పుడేం లవ్వు? ఓ బిసానా, ఎప్పుడైనా చెప్పుకోవచ్చు లవ్, చచ్చినప్పుడు కూడా చెప్పుకోవచ్చు. చచ్చిపోడు గిచ్చిపోవడాలకు ఇంకా మనం ఎన్ని చూడాలి? అబ్బా,
లోపల అన్ని ఉంటాయి కానీ మీకు నువ్వు ఎట్లంటే లావణ్య చూద్దామే ఏలే గడ్డపోడా మన రమలకి కొడుకు బిడ్డ పుట్టాలే వాళ్ళు బడికి పోవాలి చూడాలి అంటున్నా. ఏంటే నేను అదే అనుకున్నానే. ఏదనుకున్నావు? అబ్బా నేను వేరే అనుకున్నానే. అబ్బా నా మైండ్ ఖరాబ్ చేయకే. నేను పొలం దాకా పోయేస్తా. ఏ కూసా, ఎండ చూడు ఎట్లా కొడుతుంది. అప్పటికి చల్లబడ్డాక పోదుతి, ఎండకు కర్ర పడతావు. అబ్బో బాబు చెల్లెమో కర్ర పడతాడు అంటుంది. కూసా, ప్రేమ బాగానే ఉన్నట్టుంది చెల్లెకు. అట్లే ఉంటుంది కానీ కూర్చో. ఎప్పుడు వచ్చినావు? ఇప్పుడే రావట్టి. ఎటు వేస్తాను? పొలం కడుకో వేస్తానా? నీళ్ళు పెట్టినావా? నీళ్ళు పెట్టేస్తున్నానే. నీ పొలం కూడా మంచిగా ఉన్నది కదా. ఏంది ఇప్పుడు అదే బయట పోయామంటే మీ చెల్లె కూర్చోమంటారు. అబ్బో వ్యవసాయదారునికి ఎండ వాన లేదు చెల్లె. అన్ని ఏ కాలమైనా పోవాలి చేసుకోవాలి. చేసుకుంటేనే కదా పంట వస్తుంది మనకు. అవన్నీ బాగా నీకు నీళ్లు వాడతానా? వాడతాలేదు. మొన్న కూడా తీయించిన బామారిది ఇది లాస్ట్ తాడేనా? ఇది లాస్ట్ తాడే బాబా. ఏ ఓన్స్తా అన్నా నువ్వు ఎంతైనా అదృష్టవంతునివే. ఏ సారా ఏం సార్ మరి గిడిచోబడ్డదే ఇట్లేదు బాబా. మీ చెల్లె ఊరిపోయింది. కూరకపోదామని వచ్చిన. ఎదుగుతానే ఉన్నావా? అబ్బో నన్ను అనకపోతే సారాలి. అదే మరి జాగ్రత్త నన్ను అంటే. సరే తీయేసి తీయే. మా వేసిత్తు గాని ఏం కూర వండినావు చెల్లె? నాకెందుకు వచ్చిన తీసుకుపోతావా? చూసినా చెల్లె బావేమో కారడం అంటాడు. ఏ మాకెనుకో ఎలేగాని అన్న తలకాయ కూర అండినా. తలకాయ కూరనా? వేసుకురా అన్న అన్న. వేసుకొస్తావా చెల్లె? నువ్వు వేసుకరా. 2 కనుగుట్లు వేసుకరా. 2 కనుగుట్లు లేకుండా ఒక్కటాన్ని వేసుకరా. బాగా ఇష్టం. నీకు బాగా ఇష్టమే గాని అన్న మీ బావనే తిన్నాడు. దవడ చెక్కిళ్ళు ఉన్నాయి, వేసుకురా అన్న. ఏంది మొత్తం తినవాలా ఇల్లప్ప బావా? తినకుంటాడు అంటారు. నువ్వు చెక్కిలు తిను, కంతలు మంచిగా అవుతాయి. ఏ బొక్కరాదు బావా. అన్న వచ్చినందుకు వేసిచ్చింది బొక్కల గిక్కలు వేసుకపోవాలి గాని తీసుకపోతే ఉన్నాయని ఆయననే పంచుతాడే. నువ్వు అన్నది నిజమే చెల్లె. బావ మాత్రం అసంటోడు కాదు. కంచంలో తినంగా చూద్దాం. ఎవరన్నా అత్తే లేచి ఎత్తాడు. అరే బామారిది సచ్చేటప్పుడు ఏం కొంచెం అవుతావురా? ఉండాల్సేపు అందరితో కలిసి మెలిసి ఉండాలి. నిజమే బావ. అవుగా లావణ్య వారికి వేసి ఇచ్చడం ఎందుకే? ఇక్కడ తినిపోరా. కాదు బావా, నేను ఇంటికి పోయి తింటా. ఏం సారే చెల్ల పెడుతుంది మంచిగా కమ్మా తినిపో. సరే పో వేసుకొత్తది. వేసుకరా. ఏమైంది? ఎవరన్నా అవగారికి పోతానట్టు ఉరికొస్తారు కానీ నీ కాళ్ళు ఎత్తలేవుదా? అయ్యో ఎందుకట్లా గుంజుకోపోతాను? అబ్బో అగ్గో అగో రావాలి ఇప్పుడు వస్తారా? ఇప్పుడే వస్తాను బాపు. సరే గాని ఇల్లు కట్టుకుంటానా బాపు? అవు బిడ్డ, అది పాతిల్లు అయిందని కొత్తది కట్టుకుంటున్నాము. ఏం శంకరి అంత బాగేనా? అంత బాగే గాని ఓ పిసదానా, పాతిల్లాను కాదు పైసలు బాగుండి కొత్తిల్లు కట్టుకుంటాడు. ఏం చేయను ఏం తెలుస్తలేదు. లేకొకలేడితే ఉండి నెడతాడు. అల్లుడు భలే మాట్లాడతాడు బిడ్డ. అయితే కానీ ఎండ కొడుతుంది పోరి. మాకెండేం కాదు గాని నువ్వు పని చేస్తాను కూడా తలకాయకి ఏమన్నా కట్టుకో సరేనా? సరే మా కట్టుకుంటా పోరి మీరు. అయితే పైసలు బాగున్నట్టున్నాయే. అట్లా అంటే ఎందుకు వాళ్ళను ఆగే? అరే దిక్కుమల్లడా, నేనేనా మేక పిల్లనా గొర్రె పిల్లనా? చక్కగా గుచ్చుకోపోతాను. చక్కగా కూర్చుకోపోతే చలి పెడతానే. ఎండ కొడుతుంది పా. నేను పడుతుందా? ఆగే ఇంత పక్క కొడుతుంది అబ్బా. ఈ బ్యాగ్ ఏదో మొయ్య రాదు. నేనెందుకు మొత్తా మామా? మామా మెల్ల నాడు అడ్డట్టే నడతాను. మామా అత్త మామా అత్త ఉన్నారా? అల్లుడు చెప్పకుండా నచ్చారు గింత ఎండలా మంచిగుండారానే. ఏం చేయాలత్త? మీ బిడ్డకు కళలు వచ్చిరట. తీసుకోపో అని ఒక్కటే మడబడ్డది. బిడ్డ అంత మంచిదేనా? మంచిదే బాపు. అల్లుడు బిడ్డ చెప్పకుండా వచ్చిరు కానీ చాలా సంతోషమే. బాపు ఏంది బిడ్డ? ఏం లేదే బాపు, ఆయన వచ్చిండని మందు తెచ్చుడు మటన్ తెచ్చుడు లాంటి ఏయకే. తొక్కుతోట పెట్టాలి లేకపోతే పప్పుతోట పెట్టాలి. నువ్వేం అండకు. ఏంది బిడ్డ గట్లంటాను? మీరు నాటే వచ్చినప్పుడు ఆయన ఏమైనా తెచ్చి పెట్టిండే బాపు? ఆయన రోగం ఆయనకే తిప్పాలి. ఏంది బిడ్డ గట్ల అంటున్నావు? ఆయన చేసిండని మేము కూడా గట్ల చేయమంటావా? అమ్మా నేను చెప్పింది ఇంట అయినా నువ్వు చెప్పు బాపు. నువ్వన్నా చెప్పు. ఏం చెప్పండి? సరేది నువ్వు చెప్పినట్టు ఏంటాం గానీ నేను పొలం దాకా పోయేస్తా. సరే పోయి రాపు.
బాయ్ అమ్మ. అవ్వ కొడుకు మా మామ నాకు చెప్పకుండా పోతానంటే మటన్ నుండి మందు తెస్తాడు కావచ్చు. వచ్చినాక ఎండకు గట్టిగా చంపాలి. ఈ పిసదానికి ఏం తెలియదు. మా బాపు ఏ దేవుడు వాడగలుగుతాను. నన్ను చూస్తే ఆయన ఆగుతాడా? ఇంటికి వచ్చిన అల్లుండి గట్ట అచ్చుకోకపోతే ఎట్లుంటది? ఓ మనిషి తిందువుదా? తిందుదా అంటావు మామ రాని. మా బాప్ ఇప్పుడే రాడు. ఏమన్నా ఊరి పోయిందా? షాప్కే కదా ఏదైనా పట్టుకొస్తాడు కావచ్చు. వచ్చినాక కూర్చొని తింటాం. ఆగు. షాప్ గోలే మా బాపు పొలం కాడికి వేయండు. ఏంది పొలం కాడికి పోయిందా? అంటే పొద్దుకలాక రాడా? రాడిగా. మీతోటి ఏం చెప్పలేదా? మాకేం చెప్పలేదు కదా. దుకాణంలో పోయేస్తా అటు పోయేస్తా ఇటు పోయేస్తా అని ఏం చెప్పలే. పొలం కాడ పని ఉన్నదని వేయండు. కొడుక పప్పుసారి చేసిన తిందువుదా? పంపుసారండి రా. నువ్వు చేసినట్టు మాట్లాడతాను. నువ్వు చేసినావు ఏమన్నా? మీ అవ్వ చేసింది కావచ్చు. అగో ఎవరి ఎత్తే ఉంది పప్పు నడుగు తిందు. ఈ అక్క మామ అయితే బయటకు పోయి దుకాణంలో పోయి అద్దెత్తి తెస్తాను పోలే. పోలే పొలం కాడికే వేయండు. నడుగు ఇక తిందు. అత్తన పప్పు అయితే పప్ప. ఎండకు వచ్చింది కదా, ఎండకు తాగితే పేయ అంత తిరుగుతుందని సాయంత్రం తెస్తాడు కావచ్చు. అబ్బో ఆయన అల్లుండి కదా, మళ్ళా నాకేమన్నా బాధ అయితే ఆయనకేనే. నా పానం గురించి ఎంత మంచిగా చూసుకుంటాను మా మామ. ఆయన ఈ ఎండకు తాగితే పానం గిర్రు అంటది. సాయంత్రమే గట్టిగా చంపుతా. పప్పు అయితే పప్ప జొర్రుతా. ఎండకు జారుతుంది. చిచ్చి అల్లుడు వా అల్లుడు పన్నవా? అబ్బా పొద్దు పోకిందిగా మామ. పొలం కాడికి నిలబడే కదా. అవును అల్లుడు పొలం కాడికి వెళ్ళే కదా ఎండలా పొద్దున్నాక పని చేసిపోయింది. కాలు రెక్కలు అన్ని గుంజుతాయి. ఏంది కాళ్ళ దగ్గర కూర్చుతానయ్యా? సాధన అయితే లేదా మామ? అయితే నాకు తెలుసు నీ గురించి. కానీ మీ బాబా వచ్చిండు. అగో వచ్చినా బాపు? ఏ వెంటనే ఎంత పాడు మొత్తాన్ని పని చేసేసి లావణ్య ఇంత అన్నం వేసుకుని ఆ పనులు తింటాం. ఏంది అన్నమా? ఏం లేదా మామ? ఏముంటది అల్లుడా? పోయిపోయి వచ్చిన కార్యక్రమం మొత్తాన్ని తింది పందాం. నడు అన్న నిందు. మరి ఏం కూర మీరు? పప్పుసారండి నా అల్లుడు. అప్పటిదేనా? అప్పటిదే. అంతేనా మామ? అంతే అల్లుడా. పప్పు శాతోటేనా? ఏం చేద్దాం ఈ రాత్రి చేస్తాను. నడు దాయే కిలో పేరు అల్లుండి ఇంత తింటాడు. దా తిందు. పొద్దున పప్పు సారే, ఇప్పుడు పప్పు సారే సప్పడిది. మా మామ పొలం పని చేసి వచ్చింది కదా, బయటికి పోయాక సాతన అయితే లేదు కావచ్చు. మాది ఎత్తారు రేపు. పప్పు సారే అయితే పప్పు సారే. ఏదో అనుకుంటే ఏదో అయింది. ఏదో అనుకుంటే ఏదో అయ్యింది. ఏదో అయ్యింది. అబ్బా అబ్బా పప్పు. అబ్బా అయ్యా ఇక బుద్ధుంది. మా మామ దగ్గరికి రాను, మా అత్తగారింటికి రాను. నీ అవ్వ ఏదో నీ ఎల్లిపాయకారం పప్పు పెట్టిందని 12 రోజుల నుంచి ఎల్లిపాయకారం పప్పు పప్పు పప్పు. ఎల్లిపాయకారం తిని తిని ముడ్డంతా మండుతాంది. పప్పు తిని తిని పిత్తులచ్చి సత్తాని. అక్క ఏం చేయాలి? ఇల్లు పొమ్మన లెక్క పొగ పెట్టినట్టు నాకేదో చేస్తారు. రవలి, ఓ రవలి, ఏమైంది గట్ల పిలుస్తాను? ఇది పాపం వాడివా? నీకు వాళ్ళదానా? నువ్వన్నా చెప్పవాని. ఏమని? ఒకరోజు కాళ్ళు రెక్కలు గుంజుతానన్నాడు, ఒకరోజు తొట్టి వెళ్తానన్నాడు, ఒక్కరోజు కళ్ళు తిరుగుతానన్నాడు, ఒక్కరోజు మొత్తం శ్వాస ఆడతలేదు అన్నాడు, ఒకరోజు తలకాయ పని చేస్తలేదు అన్నాడు. అటు ఇటు చేసి 12 రోజులు గడిపారు. అయినా నాకు డౌట్ వస్తుంది. నాకు ఒక్కరికి ఎల్లిపాయకారం పప్పు పెట్టి మీరేమన్నా కూరలాంటి కొని తింటారా అని. అయినా మీ బాబు నన్ను తాగనోడు ఏదో ఒకటి చెప్తాను, నాకు ఏదో కొడతాను. ఏమైంది ఇప్పుడు నీకు? ఇక మన ఇంటికి మనం పోదాం, పని దండం పెడతా.
ఉందామని వచ్చినాం కదా ఇక్కడ. అబ్బో నా చెప్పుతోటి నన్నే కొట్టుకున్నట్టు చేస్తారవే దిక్కు వల్లదానా. అగో ఏమైతుంది? అమ్మో ఇది ఉంటే చచ్చిపోతా పప్పు కూడా వెళ్ళిపోయానికి. నాకు తెలుసు రివెంజ్ తీసుకుంటారని. నీ ముఖంలో చూస్తే కనబడుతుంది. నా ముఖమే కనబడుతుంది. ఏదో ఒక్కటి చేసినట్టే ఉన్నావు నువ్వు. అబ్బో అమ్మా. ఏం పడన్నే నాకు తెలుస్తుంది. ఏ తెలుసుడేముంది మరి మన ఇంటి కాడ పప్పు తిన్నప్పుడు అనవు ఇట్లా. మీ అవ్వ మన ఇంట్లో ఒక్క రోజు 2 రోజులు తింటాం కానీ 12 రోజులు తింటాం అనే. అది మా పంట పొలంలో పండించిన పప్పు తింటే ఎంత కమ్మగా ఉన్నది. దుకాణంలో అంతా పాలు చేసేస్తుంది. అదే కమ్మగా ఉన్నది కానీ ఇది కమ్మగా లేదా? లావణ్య అల్లుడు చూస్తే గోస అనిపిస్తుంది. ఇక బిడ్డ చెప్పిన కాడికి గిన్నె చాలు. ఇంత మ్యాక్ కూర తీసుకొచ్చి అల్లుడు పెడదా. తీసుకురా మరి అండిదాం. అగో పోదాంటి. అల్లుడు ఏమైంది? చెరిపేకారం పెట్టిరు, పప్పు పెట్టిరు. పప్పు తిని తిని ఒక పని దుబ్బుతాను. ఒక్క నిమిషం మామ ఏమనుకోకు. చిచ్చి అబ్బా చీ అంటారు మీరైతే. మీ ఊళ్ళని తప్పు చేసిన ఎట్లా వస్తుంది మామ? మురుగురు వస్తుందంట. ఎట్లా వస్తుందంట? కంప వాసన. ఏయ్! రవలి ఓ బిడ్డ ఇలాంటి ఏ కోసే? అగో బయటకు వచ్చి తీసుకోవా? తీసుకురా. మామ పప్పు పెట్టి పెట్టి బిత్తులతో చంపబడి ఇక పట్టుకుంటే నీ ఇంటికి వస్తే చెప్పుతో కొట్టు. ఇక మేము పోతాం. అబ్బో పాడుగాడు ఇన్ని రోజులా మనుషులు అన్నట్టు ఇన్ని రోజులు పప్పు తింటారా? ఈ గ్యాస్ పాలతో తెచ్చినట్టున్నా. ఇంకో తప్పరానే మీరు రివెంజ్ తీసుకున్నారు. నాకు అర్థమైతే మీ ముఖాలు ఉంటే. అల్లుడు నీకు తెలియని ఇట్లా చేసిందంట. ఏంది కావాలని చేసినవా? మరి లేకపోతే ఏంది? మా వాళ్ళు వచ్చినప్పుడు ఊకే పచ్చడి తోట తినమంటాను. మా బాపు మనం వచ్చినప్పుడే నీకోసం అన్ని తెస్తా అన్నాడు. నేనే అర్థం చెప్పిన. ఒప్పిస్తుందనా అన్ని తెచ్చినప్పుడు మరి తేక ఎందుకు అర్థం? మీరు చెప్తే మీరెట్టున్నారు. నీకు అల్లుడంటే విలువ లేదా? ఎందుకు అల్లుడా? ఎందుకు లేదా? మంచివి ఎండబెట్టబట్టి కందిపప్పు బయటికి వాడతాను. ప్రకృతి ఏమైనా చేయబెట్టి ఆపేదా? ఏమైనా చేయబెట్టి ఆపేది ఏంటి? చేయడానికి కూడా వస్తుంది. అయితే వాసన ఎట్లా వస్తుంది? ఒకసారి ఇది పప్పు తిన్న వాసన కాదే, అది ఏం తినచ్చిన ఇంత కంప వాసన వస్తాయి. ఆయన పప్పు కూడా పెట్టా అని చెప్పిన కదా, పప్పు పెట్టకుండా అయిపోయి అంతేంది. పప్పు పెట్టి చప్పడం చెప్తారు. మామ ఈ పప్పు అంటే మా పిల్లల్ని తీసుకొని పోతా. నేను పోతా. ఏది పోతావు అల్లుడు? ఆగు. ఇదంతా నీకు తెలియాలని చేసిన అల్లుడు, ఏమనుకోకల్లుడు. నాకు తెలియాలన్నా? నాకు తెలుసుడు ఎందుకు? నువ్వు నాట్లేసుకుంటా అంటే 15 రోజులు పప్పు తొక్కు నేను తినలేదు అల్లుడు. 15 రోజులు నేను తిని ఓర్చుకున్నానుడా. 10 రోజులు తినే నువ్వు ఓర్చుకోలేకపోతున్నావు. నీలాంటి పను నాది కాదా అల్లుడా? మామ నువ్వు అన్నది నిజమేనే. నాకు బుద్ధి వచ్చింది. చి ఈ కకృతి పనులు ఎప్పుడు చేయ. నువ్వు వచ్చినా చుట్టాలు ఎవరొచ్చినా బయట వాళ్ళు ఎవరొచ్చినా కడుపు నిండా తిండి పెడతా మామ. అల్లుడు నువ్వు మారితే అంతే చాలు. బిడ్డ రావాలి ఇలా మేకనే వస్తాడే అల్లుడు కోసం. ఏంది మేకను కొత్తవా? మళ్ళీ అప్పటికి పప్పు పెడతావా? మేకనే పంపిస్తాడు ఇలా. నిజంగా నానే? నిజమే. ఇంకేంది? నిజమేనా మామ? నిజంగానే అల్లుడు. నిజమే నానే? కడుపు నిండా తినిపిద్దా? మళ్ళీ అయితే పప్పు నేను పైకారం పెట్టను కదా. ఏదో బిడ్డ చెప్పింది పెట్టాం.
అంటే నేను మారందని చెప్పిందా ఆ. అబ్బా నువ్వు చెప్పింది నయమైందే లేకపోతే నీ ఇట్లనే చెప్తును ఇంకో తప్ప నీ ఇట్లా చేయమావా మేకనైతే వస్తావు కదా ఏదైనా కోసుకునే నిజమేనా నిజమే అంటే చూసిరా ఉన్నా మా ఎర్ర మామ మేకను వస్తాడట వెల్కమ్ టు శంకర్ కామెడీ. మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మన కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. అబ్బా గంట అయితే గట్టి కొట్టురి బాయ్ బాయ్.